ఇదిగోండి అన్నం అయితే పెట్టుకున్నాను, వేడి వేడి అన్నం చక్కగా. ఇదిగోండి ఇది వచ్చేసేసి కరివేపాకు కారపొడి అండి, కొంచెం అయితే టేస్ట్ చేద్దాం. ఓకేనా, కొద్దిగా నెయ్యి వేసుకుందాం. ఆహా, ఏమి రుచి అనాల్సిందేనండి. కరివేపాకు కారపొడి, మునగాకు కారపొడి చాలా ఆరోగ్యానికి చాలా శ్రేష్టం అనమాట. నీడపట్టునే ఆరబెట్టాను చక్కగా 4-5 రోజుల వరకు కూడాను. ముందు మంచిగా చక్కగా పసుపు ఉప్పేసి కడుక్కొని, కరివేపాకైనా మునగాకైనా తర్వాత నీడపట్టుని చక్కగా గుడ్డపరిచి ఆరబెట్టేసుకుంటే నవనవలాడుతూ ఆ పచ్చదనం పోకుండా బాగుంటుందండి. చూసారా, అన్ని దినుసులు వేసేసాను. చక్కగా గ్రీనరీ తోటి ఆకుపచ్చగా ఎలా ఉందో. ఆహా, ఏమి రుచి అనాల్సింది. సూపర్ అన్న. మా వారికి ఒక ముద్ద పెట్టేసేస్తా.